నమస్తే బ్రో. నమస్తే అన్న. సో జానీ మాస్టర్ ఇష్యూ ఛానల్ పెట్టి ఏదన్నా న్యూస్ చూద్దామంటే ఈ జానీ మాస్టర్ గురించి చూడవలసి వస్తుంది, దరిద్రం. ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్ ఈ మధ్య పాన్ ఇండియా లెవెల్ కొరియోగ్రాఫర్. ఆయన మీద ఇటువంటి చర్యలు చూస్తుంటే నాకు తెలిసి ప్రతిపక్ష కుట్ర చర్యలేమో అని చాలా మంది అంటున్నారు. ఇది ఎక్కడ దాకా దారితీస్తుంది అనేది చూడాలి. ఈ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన మీద సీరియస్ అవుతుంది. ఫోన్ లోనే కేసు పెట్టడం జరిగిందంట. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో 0 ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి సమీప బదిలీ చేయబడింది. సమీప పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు కేసుని. కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు తీవ్రంగా. ఆమె అయితే ఇంతవరకు పోలీస్ స్టేషన్ కి వచ్చింది లేదు. ఇంతవరకు మన జానీ మాస్టర్ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రెస్ మీట్ గానీ ఎటువంటి సమాచారం గానీ బయటికి లీక్ చేసింది లేదు. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేసింది కాబట్టి బయటకు వస్తలేదు అనుకోవచ్చా? అది తప్ప ఒప్ప అనేది ఇప్పుడు మనం సాయంత్రం వరకు వెయిట్ చేయాలి. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ సిఐ గారు అయితే చాలా సీరియస్ గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట. ఈ విషయాలు అయితే బయటకు వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే ఈవిడ్ని చాలా సార్లు అత్యాచార ప్రయత్నాలు చేశాడంట జానీ మాస్టర్. అత్యాచార ప్రయత్నాలు చేసి ఎప్పుడైనా ఒప్పుకోనప్పుడు కొట్టడం, ఆమెకి లైఫ్ లేకుండా చేస్తానని బెదిరించడం, ఇలాంటి చర్యలన్నీ చూస్తూ ఉంటుంటే ఇదంతా కూడా ఏమైపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది సమాజం ఏమీ అర్థం కావట్లేదు. మొన్న కాక నిన్న కలకత్తాలో పెద్ద ఇష్యూ జరిగింది. డాక్టర్ని తోటి డాక్టర్లే సర్వనాశనం చేస్తారు జీవితాన్ని. చిన్నభిన్నం అయిపోయారు. తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. మొన్న చూసుకున్నట్లయితే గుడివాడలో కేసు ఆడెవడో సీసీ కెమెరాలు పెట్టాడంట. అవి మొత్తం కొన్ని వందల మంది చచ్చిపోయినాయి. అంటే ఇప్పుడు అంత పేరు హోదా ఉన్న జానీ మాస్టర్ అలా చేయడం కరెక్ట్ అనుకున్నారు. పైగా మన పవన్ అన్న ఫ్యాన్ అతను. అదే కదా. ఇప్పుడు అసలు మెలికి ఎక్కడొచ్చిందంటే ఇది ఈ ప్రతిపక్షాలలో కుట్ర లేకుంటే ఈయన ఇండివిజువల్ మ్యాటర్ అనేది ఇంతవరకు తెలియలేదు. ఇంకోటి ఏంటంటే జనసేన నుంచి అయితే ఒక నోట్ అయితే వచ్చింది జానీ మాస్టర్ కి. మీరైతే ఈ కార్యకలాపాలకి జనసేన కార్యకలాపాలకు మీరు దూరంగా ఉండాలనే ఒక నోటీస్ అయితే పంపించాడు. జనసేన నుంచి క్లియర్ గా ఉన్నాడనమాట. ఇంకా నయ్యం జనసేన దృష్టిలో పవన్ కళ్యాణ్ దృష్టిలో పడలేదు జానీ మాస్టర్. పవన్ కళ్యాణ్ దృష్టిలో పడితే డైరెక్ట్ AK-47 గణించుకుని కాల్చేవాడే. నిజంగా అంత సీరియస్. ఎందుకంటే ఆడవాళ్ళ పట్ల మర్యాద, స్వతంత్రత, చాలా గౌరవం గల వ్యక్తి మాట పవన్ కళ్యాణ్ గారు. అసలు ఆ విషయం తెలిస్తే ఇమీడియట్లీ గా సస్పెండ్ చేస్తాడు. దరిదాపులు కూడా రానివ్వడం. ఇది గనక నిజమైతే జానీ మాస్టర్ కెరియర్ గోవింద. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అవుట్డోర్ షూట్స్ వెళ్ళినప్పుడు అమ్మాయిని క్యారీ వ్యాన్ లో అలా చేయడము. అవును. ఇప్పుడు ఇక సహించలేక భరించలేక ఈ మానవ మృగాన్ని నుంచి తప్పించుకోవడానికి అర్ధరాత్రి 12 గంటలకైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే. నేను అంటే ఏ రకంగా ఫైల్ చేయమంటావమ్మా అని అడిగితే సిఐ గారు నేను ఆధారాలతో సహా 2 రోజుల్లో మీ పోలీస్ స్టేషన్ నేను వస్తాను, ఆ కేసుని నా సమీప పోలీస్ స్టేషన్ బదిలీ చేయండి అని. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన వెంటనే ఈ కేసుని 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే నార్సింగ్ పోలీస్ స్టేషన్ తరలించాడు. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. సిఐ గారు అయితే పొద్దున్న ప్రెస్ మీట్ లో చెప్పాడు ఈ రోజు సాయంత్రం లోపు ఎటువంటి చర్యలు తీసుకుంటామో క్షుణ్ణంగా వివరించాడు. ఓవరాల్ గా ఒక మాటలో ఒకవేళ ప్రూవ్ అయితే జానీ మాస్టర్ కి ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉంది? జానీ మాస్టర్ కెరీర్ గోవింద. అసలు ఇంకా చూసుకోవడానికి ఏముండదు, మరి వెనకాల మాట్లాడుకోవడానికి కూడా ఏముండదు. ఖచ్చితంగా ఆయన శిక్షిస్తారో. ఎందుకంటే ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంత స్ట్రాంగ్ గా చెప్తుందంటే ప్రూఫ్స్ తో సహా వస్తాను, నన్ను చాలా రకంగా అత్యాచార ప్రయత్నాలు చేశాడు, కొట్టాడు, తిట్టాడు. దీనికి చిన్మయి పూనం కౌర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అమ్మాయికి. అవును, ట్వీట్ చేశారు. పూనం కౌర్ ట్వీట్ చేశాడు. సారీ, ట్వీట్ చేసింది. ఇలాంటి అవునవును. అక్కడ ఏదో పెద్ద ప్లాన్ అయితే ఉందో, మిస్టేక్ అయితే ఉంది. ఖచ్చితంగా జానీ మాస్టర్ మిస్టేక్ లేకుండా ఇప్పటి వరకు కూడా స్పందించలేదంటే ఖచ్చితంగా అక్కడ లాలూచీలు ఏవో జరుగుతున్నాయి. అందుకే నీకు పూనం కౌర్ కూడా నీకు ఒక ట్వీట్ లో క్లియర్ గా చెప్పింది, ఇలాంటి చర్యల వల్ల నీ కెరీర్ క్లోజ్ అవుతుంది చూసుకో అనే ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ఆమె ఒక్కతే వెలుగులోకి వచ్చింది, కానీ ఇంకా చాలా మంది అయితే ట్వీట్ చేశారు. ఏమో జానీ మాస్టర్ రావట్లేదు మీడియా ముందు కంటే తప్పు చేసి అబ్స్కాండ్ అయ్యాడు. ప్రస్తుతానికి కనబడట్లేదు జానీ మాస్టర్, కనబడట్లేదు. ఈ అబ్స్కాండ్ అవడం వల్ల ఏంటంటే ఈయన చాలా వరకు తప్పులో భాగస్వామి అని అందరికి అనిపిస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ చేయకుండా ఉంటే ఈ వాటికి స్పందించేవాడే. లేకుంటే ఇది ప్రతీకార చర్య లేకపోతే ప్రతీకార కుట్ర చర్య ఇది అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం అనేది ఎవరికి తెలియట్లేదు. ఇంతవరకు అయితే జనసేన నుంచి ఎటువంటి ఒక్క నోటీసే వచ్చింది. అదేంటి, మా కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉండాలి, ఎటువంటి కార్యక్రమాలకు నువ్వు దగ్గరికి రాకూడదని అయితే జానీ మాస్టర్ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు.